ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి హాజరయ్యారు. ఈ మేరకు ఆమె సందేశాన్ని అందించారు. నిదానంగా గాలి తీసుకుంటూ పైకి ఎక్కువ చేయొద్దు, మళ్ళీ బ్యాలెన్స్ ఉండదు. గాలి తీసుకుంటూ మెడను సాధ్యమైనంత వరకు వెనక్కి వంచండి. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ముందుగా నాగార్జున యూనివర్సిటీ వీసీ గారికి, స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. సో మీ అందరికీ కూడా తెలుసు, దాదాపు లాస్ట్ 1 month నుంచి మనం యోగాంధ్ర అనే ఈ నేమ్తో ఈ రాబోయే ఇంటర్నేషనల్ యోగా డే సంబంధించి మంత్ లాంగ్ సెలబ్రేషన్స్ అనేది వేరియస్ ఆస్పెక్ట్స్లో చేసుకుంటూ వస్తున్నాము. సో ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా యోగా అనేది ఒక మంచి ప్రాక్టీస్. సో దీన్ని ఇంకా కూడా అందరిలో అవేర్నెస్ తీసుకొని రావాలి, అందరూ మెంటల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ మీద ఫోకస్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దీన్ని కూడా అంటే మనం ఇట్లాంటి మెగా ప్రోగ్రామ్స్ స్పెసిఫిక్ ప్లేసెస్లో చేయడం ఇట్లాంటిది ఒక అవేర్నెస్ సైడ్ ఉన్నప్పటికీ దీన్ని స్ట్రీమ్ లైన్డ్గా మనము జిల్లాల్లో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ సర్టన్ మాస్టర్ ట్రైనర్స్ అండ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. తర్వాత ప్రతి సచివాలయం లెవెల్లో కూడా 9 members ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అట్లా దాదాపు మనము 5000 ట్రైనర్స్కి యోగాంధ్ర ఈ 1 monthలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా అక్కడ ఉన్న ఆ సచివాలయం పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా వాళ్ళని రిజిస్టర్ చేసి కూడా 3 phases ట్రైనింగ్ అనేది ఇస్తున్నాము. మనం ఒక 1 day చేసి వెళ్ళిపోవడానికి కాదు, ఒక హ్యాబిట్ లాగా అందరూ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇట్లా మెగా మొబిలైజేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాము. సో మనం అందరం కూడా ఈ రాబోయే 21st పెద్ద ఎత్తున జిల్లాలో దాదాపు 5000 లొకేషన్స్ లో మోర్ దాన్ 5 lakh people ఇన్ డిఫరెంట్ లొకేషన్స్ యోగా అనేది చేయబోతున్నారు. సో మీరు అందరూ కూడా దాంట్లో పాల్గొని తర్వాత కూడా ఈ హ్యాబిట్ ని ఇంటర్నలైజ్ చేసి మీ హెల్త్ అండ్ వెల్బీయింగ్ మీద ఫోకస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.